ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఇలహ్రీం రసకలహ్రీం సకలహ్రీం మధ్యస్థ మహాలక్ష్మి మమ సర్వ ఐశ్వర్యం ఆనంద ఆహ్లాదం అతిశీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సవ ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేవి ప్రేక్ష స్వాహ. సర్వలోక కోశీకరణం సర్వ ఐశ్వర్యం సర్వైశ్వర్యం సర్వైశ్వర్యం సర్వకార్య సత్వర విజయం తక్షణం దేహి ప్రేక్ష స్వాహ. శుభం వ్యాత్ శుభం వ్యాత్ శుభం వ్యాత్. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఇలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వైశ్వర్యం ఆనందం ఆహ్లాదం అతిశీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సవ ధన భూ స్వర్ణ లాభం సర్వలోకోశీకరణం సర్వకార్య సత్వర విజయ సిద్ధిం సర్వ ఐశ్వర్యం సర్వరక్షాం సర్వలోకోశీకరణం తక్షణం దేహి ప్రేక్ష స్వాహ. అఖండ మహాద్భుత మహోత్సాహ ధన భూ స్వర్ణ లాభం సర్వకార్య సత్వర విజయం తక్షణం దేహి ప్రేక్ష స్వాహ. శుభం వ్యాత్ శుభం వ్యాత్ శుభం వ్యాత్. అయ్యా మీ చేయి ఇప్పుడు బంగారు చేయండి. మీ చేతితో మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, రాయి పట్టుకుంటే రత్నం అవుతుంది, ప్రపంచం అంతా అనుకూలమైపోతుంది, అన్ని రకాలుగా మంచి జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకోండి అయ్యా. శుభం వ్యాత్ శుభం వ్యాత్ శుభం వ్యాత్. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కళ్ళగొట్టుకుని మీ మనసులో కోరిక ఏదంటే కలుసుకోండి. న్యూజెర్సీ నుంచి వచ్చారు, సౌత్ బ్రన్స్విక్ ఆ ఏరియాలో ఉంటారు వారు. యాక్చువల్గా 6 నెలల క్రితం అదృష్టం పెట్టుకున్నారు కదా, అది ఎట్లా పెట్టుకున్నారు? తెప్పించుకున్నారు మీరు పోస్ట్లో తెప్పించుకున్నారు. అదృష్టం పెట్టుకున్నాక అనేక రకాలుగా బ్రహ్మాండంగా కలవటం, మంచి జాబ్ రావటము, ఇప్పుడు మళ్ళీ దానికంటే 3 రెట్లు అధిక ఆదాయం వచ్చేది కలవటము, మంచి బిజినెస్ స్టార్ట్ చేయటము, చాలా సంతోషంతో ఉండి ఇప్పుడు 5 లక్షల రూపాయలది అదృష్టం పెట్టుకున్నారు. ఒకసారి చూపించండి సార్. ఇప్పుడే 5 లక్షల రూపాయలది అదృష్టం ఆర్డర్ చేయించుకున్నారు. ఎప్పుడు దాకా ఉంటారు ఇక్కడ మీరు? నేను రేపు బయలుదేరి అమెరికా వెళ్ళిపోతారు మళ్ళీ. ఓకే. ఎప్పుడు కూడా మీరు విదేశాలు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, ఎందుకు నేను వెళ్ళాను విదేశాలు, ఉన్న ఊరు కన్నతల్ని వదిలేళ్ళారు అంటే ఇక్కడ వాళ్ళు ₹1 కోటి సంపాదిస్తే మీరు 100 కోట్లు సంపాదించాలి. ఎప్పుడు మైండ్లో అదే పెట్టుకోండి. మార్వాడీలు ఉంటారు, వాళ్ళు కంపల్సరీ అదృష్టం పెట్టుకుంటారు. మార్వాడీలు రాజస్థాన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇసుక నేల, అక్కడ ఏమీ మొలవదు, పగటిపూట విపరీతమైన వేడి, రాత్రిపూట విపరీతమైన చలి, గుడిసెల్లో ఉంటారు. కానీ వాళ్ళు హైదరాబాద్ వచ్చి అంటే స్థలం మారి వేరే చోట వెళ్ళిన తర్వాత వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. ఎందుకు వచ్చామనుకుంటే ఒకటే ఆలోచిస్తూ ఉంటారు. గబుక్కున 100 కోట్ల రూపాయలు వైట్ క్యాష్ కావాలన్నా, 100 కిలోల బంగారం కావాలన్నా వాళ్ళ దగ్గర రెడీగా దొరుకుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న ఎప్పుడెప్పటి నుంచి ఉన్న వాళ్ళ దగ్గర అంత ఎవరి దగ్గర ఉండదు. ఇప్పుడు కూడా ఒక ఏరియాని దాటి మనం వెళ్ళామంటే అదే మనసులో ఉంచుకోవాలి, ఎందుకోసం ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక 100 ఎకరాల ల్యాండ్ కొనాలంటే ఈజీగా కొనగలగాలి. మీరు అక్కడున్నా కూడా కొంత ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచిగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి ఇండస్ట్రీ పెట్టుకొని మీ ఊరు వాళ్ళందరికీ ఒక 100 మందికి 1000 మందికి మీ చుట్టాలకి బంధువులకి మీకు దండం పెట్టే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, ఇక పేరు ప్రతిష్ట ఎప్పుడు ఉంటుంది. అమెరికాలో మీరు 100 కోట్లు సంపాదించినా కూడా ఇక ఎవరి దారి ఆడది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా మన వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇచ్చే విధంగా మంచి ఆలోచనతో చేసుకోండి. ఏ రోజు ఆగొద్దు. 100 కోట్లు సంపాదించిన తర్వాత ఓకే చాలా అనుకోద్దు. అది 1000 కోట్లు అవ్వాలి, 10,000 కోట్లు అవ్వాలి. 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు నా శిష్యులు, పెద్దబడి మంది. పెద్ద ఆలోచన, పెద్ద వ్యవహారం చేసుకోండి. మీకు నమ్మకం వచ్చేసిందా 100 కోట్లు సంపాదిస్తానే? గ్యారంటీగా ఈజీగా అయిపోతుంది. అన్ని రకాలుగా చేసుకోండి. అందరికీ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి గురుగారు. ఇప్పుడు నెక్స్ట్ అంటే దేనికి రిలేటెడ్? అది నాది సెక్యూరిటీ, కంప్యూటర్ సెక్యూరిటీ సైడ్, క్లౌడ్ సెక్యూరిటీ, దాని మీదనే సో మంచి పొజిషన్లోనే ఉన్నాను ఈరోజు. దానికంటే మంచి ఆపర్చునిటీ. పర్సనల్గా నేను బిజినెస్ మటుకు ఫ్లవర్స్ని చేస్తున్నాను గురుగారు, ఏ ఫ్లవర్స్ అని. జాబ్ మటుకు నేను కంపెనీలో చేస్తాను. సో ఇప్పుడు ఉన్న దానికి 3 వచ్చే ఆపర్చునిటీ ఒకటి మండే రోజు ఇంటర్వ్యూ ఉంది. దానికంటే అదే వచ్చింది. నేను చెక్ చేసింది అనేది పెట్టుకున్న 6 నెలల్లో మళ్ళీ అది ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది మనకి. థ్యాంక్ యూ అండి గురుగారు, మీరు
మా అదృష్టం మీరు పరిచయం అవ్వడం కూడా. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది గురుగారు. చాలా బాగుంటుంది. రోజు ఒక పండగలాగా ఉంటుంది. కొన్ని రోజులు అయితే పొద్దున్నే లేకుండా డాన్స్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది, ఏది తలుచుకుంటే అది అనుకూలం అవుతుంది. మొత్తం శత్రువులు ఉండరు, ప్రతిరోజు పాజిటివ్ అవుతుంటుంది, ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. మీరు ఆల్రెడీ గమనించారు కదా. అవును. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.